హలో మై డియర్ స్టూడెంట్స్, ప్లీజ్ అక్నాలెడ్జ్ మీ. మీరు ఎంతవరకు విన్నారు? మధ్యలో డిస్కనెక్ట్ అయిపోయింది. నౌ ఐ యామ్ షేరింగ్ మై స్క్రీన్. 73 నాకు కొంచెం అక్నాలెడ్జ్ చేయండి, మీరు ఎంతవరకు విన్నారు అనేది. ఈ ప్రాబ్లం చేశారా? అర్థమైంది ఈ ప్రాబ్లము మొత్తం? ప్లీజ్ అక్నాలెడ్జ్. మీరు డైరెక్ట్గా ఈ ఈక్వేషన్ వేయటం కాదు, యూ హ్యావ్ టు రైట్ ఆల్ దోస్ థింగ్స్. C/I ఈజ్ ఈక్వల్ టు 10⁻1.8 అనేది మీరు రాయాలి. దాని నుంచి ఈక్వేషన్ అంతా రాసి వేయాలి. మీకు ఇచ్చేది 7 మార్క్స్కి ఇస్తారు కదా, అర్థమైందా? ప్లీజ్ అక్నాలెడ్జ్. మాట్లాడండి అమ్మా. ఎస్సా? ఓకే. అనదర్ ప్రాబ్లం ఇచ్చారు, ఇది కూడా డిస్కస్ చేస్తాం. ఎందుకంటే థియరీ మనకి అర్థం కాకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ చేస్తే క్లారిటీ అనేది మనకు వస్తుంది. హౌ టు యూజ్ దీస్ ప్రాబ్లమ్, ఇవన్నీ పారామీటర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇంకో ప్రాబ్లం ఇచ్చారు, ఆల్టర్నేటివ్ అనమాట. కన్సిడర్ ఏ సెల్యులర్ సిస్టమ్ విత్ 395 టోటల్ allocated voice channel frequencies. 395 total allocated voice channel frequencies. Calculate the mean C/I for cell reuse factor equal to 4, 7 and 12. Assume omnidirectional antennas with 6 interferences in the first tier and a slope for path loss is 40 dB. That is, gamma is equal to 4 is given to you. Have to find out the cluster size. N is equal to 4 ఉన్నప్పుడు C/I ఎంత, N is equal to 7 ఉన్నప్పుడు C/I ఎంత, N is equal to 12 ఉన్నప్పుడు C/I ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫర్ ఏమిచ్చారు? కన్సిడర్ ఏ సెల్యులర్ సిస్టమ్ విత్ 395 టోటల్ అలోకేటెడ్ వాయిస్ ఛానల్స్ వచ్చి 395 ఇచ్చారు. సో ఫ్రీక్వెన్సీ రీయూజ్ ఫ్యాక్టర్ Q ఏంటి క్యాలిక్యులేట్ చేయాలి. D/R. సో మీకు ద మీన్ ఈ C/I ఫర్ N is equal to 4. N is equal to 4 is equal to 1/3. C is equal to C/I T/4. డైరెక్ట్గా ఈక్వేషన్ వేసేయడమే, మనకి నెంబర్ ఆఫ్ ఛానల్స్ అనేది కూడా అవసరం లేదు మనకి. నువ్వు డీ క్యాలిక్యులేట్ చేసి దాని నుంచి కూడా క్యాలిక్యులేట్ చేసేయచ్చు. ఓకేనా? సో 4 ఈక్వల్ టు N, ఈ 4 క్లస్టర్ సైజ్ N is equal to 4 is equal to 1/3, 6 into C/I 2/4. సో C/I is equal to, for N is equal to 4, 24. సో 24 ఈజ్ అన్ వ్యాలిడ్ వన్, ఎందుకంటే 18 dB కంటే అబోవ్ ఉండాలి యాంప్స్ అయితే. ఫర్ N is equal to 7, 18.7 dB. And for N is equal to 12, C/I is equal to 23.3 dB in decibels లో పెడితే. సో C/I 13.8 dB for N is equal to 4. N is equal to 4 అంటే distance between one co-channel to another co-channel is equal to less than కాబట్టి 13.8 dB. సో ఇది వరస్ట్ కేసు యాంప్స్కి. అది N is equal to 7 అయితే 18.7 dB. సో దట్ ఈస్ స్టాండర్డ్స్ రిక్వైర్డ్, మీట్ అయినాయి. అండ్ N is equal to 12. The distance between the co-channel cells that can be increased కాబట్టి C/I is 23 dB. ఇంటర్ఫీరెన్స్ తగ్గుతుంది, క్యారియర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. So like that here we can calculate C/I or cluster size also according to that given parameters and by using this formula. That is very very important formula. Definitely గా మీకు C/I కి రిలేటెడ్. సో ఈ ప్రాబ్లం కంపల్సరీ వస్తుంది, this type of problems.
హ్యావ్ టు రిమెంబర్ దిస్ ఫార్ములా. ఫార్ములా రాశాను కదా, ఆ ఫార్ములా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. హియర్ దిస్ ఫార్ములా is very very important. Here we can remember that one. For throughout this system here, this cellular and mobile communication have to use this formula. C for calculating C by I. Have to estimate that one C by I is a very very important formula for that one. Okay. Now get into this actual. So decide C by I from normal case in a omnidirectional antenna system. Already we derived this one. Okay. So this figure gives that so cell site, let us assume at the present at the center of this one, located at this one. This center lo మనకి సెల్ సైట్ అయినా సరే, ఇక్కడ మొబైల్ అయినా సరే ఉన్నది, ఇది ఉన్నది. ద క్యారియర్ పవర్ అంటే లెట్ us assume సెల్ సైట్ అనుకోండి, మొబైల్ ఇక్కడ ఎక్కడ ఉన్నది. ఇట్ రిసీవ్స్ ద క్యారియర్ సిగ్నల్ ఫ్రమ్ దిస్ మొబైల్. వాట్ ఈస్ ద సిగ్నల్ స్ట్రెంత్? C is equal to, already you know that one, carrier signal strength indicates R to the power of minus gamma. ఇక్కడ కూడా అంతే. లెట్ us assume this is a mobile. It receives the signal strength from cell site. లేకపోతే ఇక్కడ ఎక్కడ అన్నా అనుకోవచ్చు. So for both the cases, these are indicates that balanced system అని indicate చేశాడు. Balanced system అంటే ఏంటంటే, so that our cell site and mobile at the center, it receives the interference from that around 6 co-channel cells, and here we can derive C by I. That normal noise, that is చూడండి, local noise and cell sites are normal, small, and can be negligible when compared with the interference level. Normal noise untadi kada, that noise N is entirely different from I, interference. This N is much less than compared to interference. Local noise antam anamata. This is much less than this interference. This interference is a co-channel interference. Co-channel interference. I is a co-channel interference. Okay. Andukani this is a balanced system. The type of system is a balanced system. That mobile and cell sites are located correct position at the center. Okay. The received power is equal to carrier power or signal power is equal to C is equal to R to the power of minus gamma. R is the radius of the cell. Center లో ఉన్నప్పుడు రేడియస్ ఎంత ఉంటుంది సెల్. సో ఇక్కడ లొకేట్ అయ్యింది cell site or mobile. It receives signal strength, and here the signal strength, then interference from these 6 co-channel cells. The interference I is equal to ఎలా రాశాడు, d to the power of sigma k is equal to 1 to 6 dk whole to the power of minus gamma. C by I is equal to, already derived this expression. ఏమో ఈ ఎక్స్ప్రెషన్ మీరు డిరైవ్ చేశారు. ఓకే. సో దిస్ ఈస్ ఫర్ నార్మల్ కండిషన్. This is for normal condition. Okay. For worst condition, what is C by I? Worst condition. Worst condition అనేటప్పటికి ఈ ఫిగర్ ని మీరు అబ్జర్వ్ చేయాలి. That mobile is located at outside the cell. Outside the cell అంటే ఇక్కడ చూడండి. I will draw this one here. This is a cell structure. At the bottom ఇక్కడ మొబైల్ ఉంది. ఈ మొబైల్ మన మొబైల్ ఫోన్, ఇక్కడ మొబైల్ ఫోన్. దిస్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ దిస్ సెల్. ఎంత డిస్టెన్స్ లో ఉంది? 6 డిస్టెన్స్ లో ఉంది. అవునా? దెన్ ఇక్కడ నుండి చూస్తే ఇది కోఛానల్, సెంటర్ ఆఫ్ దిస్ వన్ టు సెంటర్ ఆఫ్ దిస్ వన్ ఎంత డిస్టెన్స్? 6. కానీ మొబైల్ ఇక్కడ ఉంది కాబట్టి, సో హియర్ ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ 6 కాబట్టి ఇక్కడికి ఇక్కడ డిస్టెన్స్ ఎంత? D - R.
Here we can indicate d minus r. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ద డిస్టెన్స్ ఈజ్ ఆర్ అన్నారు, ఎందుకంటే యాక్చువల్గా ఇక్కడికి రావాలి. సో డిస్టెన్స్ ఇక్కడికి రావాలి, ఇది ఇది ఆర్, ఇక్కడ నుంచి అక్కడికి డి. సో దేర్ఫోర్ ఇక్కడ డి సరిపోతుంది కదా, సేమ్ డిస్టెన్స్ ఇక్కడ ఉన్నా సరే ఇది ప్యారలల్ గానే ఉంది కాబట్టి ద డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు డి. ఇక్కడ చూడండి డి ప్లస్ ఆర్, ఎక్కడి నుంచి ఇక్కడికి డి, ఇంత ఎక్స్ట్రా ఎంత ఉంది ఆర్ ఉన్నది కాబట్టి డి ప్లస్ ఆర్. సిమిలర్లీ హియర్ ఆల్సో దిస్ వన్ ఆల్సో డి ప్లస్ ఆర్, ఎక్కడి నుంచి ఇక్కడికి సెంటర్కి డి, ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి ఆర్. ద డిస్టెన్స్ బిట్వీన్ దిస్ సెంటర్ ఆఫ్ దిస్ కో ఛానల్ టు దిస్ మొబైల్ ఈజ్ డి ప్లస్ ఆర్. హియర్ ఆల్సో ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా సేమ్, ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ కాబట్టి డి డిస్టెన్స్. ఫ్రమ్ దిస్ వన్ టు దిస్ వన్ డి మైనస్ ఆర్. సో హియర్ we can calculate individually by using that equation. That equation is like this: sigma I is equal to, క్యారియర్ అనేది సేమే ఉంటుంది, క్యారియర్ ఇస్ ఈక్వల్ ఆర్ టు ద పవర్ ఆఫ్ మైనస్ గామా, ఎందుకంటే ఇంచుమించు ఆల్ ఆర్ డిస్టెన్సే ఉంది కాబట్టి. ఓకేనా? ఐ ఈజ్ ఈక్వల్ టు డిఫరెంట్. ఐ అనేది ఇంటర్ఫీరెన్స్ దట్ కెన్ బి రిసీవ్డ్ ఫ్రమ్ 6 కో ఛానల్ సెల్స్. దాన్ని ఎలా రాస్తాము? సో ఇక్కడ రాస్తున్నాం 1 d minus r whole to the power of minus gamma 1 ప్లస్ ఎన్ని ఉన్నాయి డి మైనస్ ఆర్లు? 2 ఉన్నాయి, అయినా సరే రాస్తున్నా డి మైనస్ ఆర్ హోల్ టు ద పవర్ ఆఫ్ మైనస్ గామా ప్లస్ d to the power of minus gamma plus d to the power of minus gamma plus d plus r whole to the power of minus gamma plus d plus r whole to the power of minus gamma. So this is the I the received from the 6 co-channel cells in the worst condition. In the worst condition. Okay? So now, so here we can expand this one, can derive in clearly here that equation is equal to, idigondi manam chesam, r to the power c by I, r to the power of minus gamma equal to idigo 2 d minus r whole to the power of minus gamma, ఎందుకంటే 2 ఉన్నాయి కదా, దాన్ని సింప్లిఫై చేయండి, plus 2 into d to the power of minus gamma plus 2 into d plus r whole to the power of minus gamma. So here we can replace d by r is equal to q and path loss expression gamma is equal to 4. This equation may be equal to, this equation is equal to this one. అది చేస్తారా మీరు? ఆర్ని కామా తీసే కామన్గా తీయండి ఆర్, ఆర్ అదర్వైజ్ దిస్ ఆర్ తీసుకొచ్చి డివైడ్ చేసి దట్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని డినామినేటర్లో పెట్టేయండి, అప్పుడు ఏమవుతుంది? సో 2 d by r minus r by r get cancel 1 అవుతుంది, అంటే d by r is equal to q, 2q minus 1 whole to the power of gamma plus 2q whole to the power of minus gamma plus 2 into d by r అంటే q, q plus 1 whole to the power of minus gamma. So this is the c by I for worst condition. This is the equation for worst condition. Worst condition అంటే ఏంటి మనకి? So the mobile is outside the, just at the edges of that cell area. Cell area కి outside గా, just outside గా ఉన్నప్పుడు వచ్చేది అనమాట. ఓకే, ఇది వర్స్ట్ కండిషన్.
worst case scenario for co-channel interference. ఓకే, ఇంకా ఫర్దర్గా మనము దాన్ని సింప్లిఫై చేస్తే C/I ఈజ్ ఈక్వల్ టు 1/6 ఇంటూ Q minus 1 whole to the power of -4. So that is equal to this one for n is equal to 4. So sorry, for n is equal to 7 pattern ki. So తీసుకుని క్యాలిక్యులేట్ చేస్తే so this is the value. So that is 14.47 decibels. Okay, so this is C/I for worst condition. మీకు అసైన్మెంట్లో ఇచ్చారు కదా ఈ ప్రాబ్లము అసైన్మెంట్లో. సో వాట్ ఈస్ ద C/I in a normal condition, what is C/I in worst condition. Okay, so here in this expression here we can include how to write this one according to this one. ఇది రాసుకున్న తర్వాత మీకు ఆ ఈక్వేషన్స్ రాయండి, ఈజీగా ఫైండ్ అవుట్. ఏమా ప్లీజ్ అక్నాలెడ్జ్. The similar way, you have to find out C/I for in worst condition for n is equal to 9, n is equal to 12. Here we can estimate. So please acknowledge the students, anybody. Are you understand these concepts? Are you derived this one? హలో అమ్మా, నాకు అక్నాలెడ్జ్ చేయండి. అర్థమైందా ఈరోజు టాపిక్? దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అసైన్మెంట్లో క్వశ్చన్స్ ఇచ్చారు చూసారా? అసైన్మెంట్ క్వశ్చన్లు ఇవన్నాయా? Throughout this chapter subject, this is very very important equation. ఈ ఈక్వేషనే ఉంటుంది, derive C/I for in worst case and is in a balanced system అనేది మీకు ఇస్తూ ఉంటారు. నాకు అక్నాలెడ్జ్ చేయండి అమ్మా. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ ప్రాబ్లం చేస్తారా? మీరు చేయట్లేదు, నాకు ఆన్సర్స్ కూడా చెప్పట్లేదు, మినిమం కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. అలా అయితే అలాగా? ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, నెక్స్ట్ ఇంకో టాపిక్ ఉంటుంది, ఒక క్లాస్లో అయిపోతుంది. సో టైప్స్ ఆఫ్ కోఛానల్ ఇంటర్ఫిరెన్స్, types of non-cochannel interference, how to find out cochannel interference in real time. ఇవన్నీ మీకు ఉంటాయి, అవన్నీ జస్ట్ ఏమో థియరిటికల్గా ఉంటాయి బేస్డ్ ఆన్ దిస్ వన్. ఎవరు మాట్లాడట్లేదు పార్టిసిపెంట్స్. ప్రవళిక 34, ప్రవళిక అర్థమైందా ఈరోజు లెసన్? ఆ ఈక్వేషన్స్ ఎలా రాయాలో తెలిసిందా? ప్రాక్టీస్ చేయండి అమ్మా. అవి చాలా సింపుల్, మీకు అంత పెద్ద డెరివేషన్స్ కూడా కాదు. ప్రతి ఒక్కరు అవి ట్రై చేయండి. క్వశ్చన్స్ ఎక్కడి నుంచి ఎవరు, ఇక్కడే మీకు కొంచెం ఈక్వేషన్స్ ఉంటాయి అంతే. డెరివేషన్ టోటల్ త్రూ అవుట్ దిస్ సబ్జెక్ట్ ఓన్లీ వన్ డెరివేషన్ ఇస్ దేర్, దట్ ఈస్ ద C/I. హౌ టు ఎస్టిమేట్ దట్ వన్. ప్రాబ్లమ్స్ రిలేటెడ్ కూడా అలానే వస్తాయి. సో ప్రాబ్లమ్స్ ఎందుకు చెప్తున్నాము అంటే ఆ కాన్సెప్ట్ ఇంకా ఫర్దర్గా ఇంకా అనలైజ్ చేయడానికి మీకు యూస్ఫుల్గా ఉంటుంది.
ప్రాబ్లమ్స్ కూడా చిన్న ప్రాబ్లమ్స్ బట్ గివెన్ ఫర్ 7 మార్క్స్ అండ్ 8 మార్క్స్కి అలా ఇస్తూ ఉంటారు అనమాట. అందుకని ఏంటంటే దిస్ ఈజ్ అన్ వన్ ఆఫ్ ద స్కోరింగ్ సబ్జెక్ట్ టు స్కోర్ మ్యాక్సిమం మార్క్స్ అండ్ ఈజీలీ ఎవర్ సీనియర్స్ ద పాస్ పర్సెంటేజ్ ఫర్ సిఎంసీ సబ్జెక్ట్ ఈజ్ 100%, 98%. ఎవరో వరస్ట్ కేసు అస్సలు వినని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఫెయిల్ అవుతారు. అంత తప్పించి అసలు ఇందులో మీకు ఎవరు ఫెయిల్ అవ్వాలి, 100% పాస్ పర్సెంటేజ్ ఉంటుంది. సో హ్యావ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్, యూ హ్యావ్ టు రైట్ యువర్ ఓన్. ఓకేనా. నెక్స్ట్ క్లాస్ వచ్చేటప్పటికి నేను ద కోఛానల్ ఇంటర్ఫీరెన్స్ ఇన్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఆర్ మెజర్మెంట్ ఆఫ్ కోఛానల్ ఇంటర్ఫీరెన్స్ ఇన్ రియల్ టైమ్ అప్లికేషన్స్. ఎలా చేస్తారు రియల్ టైమ్గా, ఎలా మెజర్ చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఎలాంటి కండిషన్లో చేస్తారు, అవన్నీ డిస్కస్ చేద్దాము. ఆఫ్టర్ దట్ నాన్ కోఛానల్ ఇంటర్ఫీరెన్స్. మెనీ టైప్స్ ఆఫ్ నాన్ కోఛానల్ ఇంటర్ఫీరెన్సెస్ ఆర్ దేర్. అంటే ఏంటంటే నాన్ కోఛానల్ అంటే ఎడ్జసెంట్ ఛానల్ ఇంటర్ఫీరెన్స్ అనమాట. డోంట్ కన్ఫ్యూజ్. నాన్ కోఛానల్ అనగానే ఏంటో అనుకుంటారు, దట్ ఈస్ నథింగ్ బట్ ఎడ్జసెంట్ ఛానల్ ఇంటర్ఫీరెన్సెస్ అనమాట. So next class onwards we will discuss about that one. So today at this stage we will conclude. Okay, any doubts ఉన్నాయా? మగపిల్లలు మాట్లాడండి. 73 రాజారాం, డౌట్స్ ఏం లేవు కదా? ఈరోజు ఈ క్లాస్ కంప్లీట్ చేద్దామా? తర్వాత ఇంకోటి మళ్ళీ చెప్తున్నాను నేను, ఇంటి దగ్గరే ఉండండి, బయటకు వెళ్ళకండి. మన డిపార్ట్మెంట్లో చాలా కేసెస్ వచ్చినాయి. 7 members అవర్ స్టాఫ్ మెంబర్స్ ఆర్ విత్ కోవిడ్ తోటి బాధపడుతున్నారు. నేను ఈ రోజు నుంచి వెళ్ళట్లేదు. సో అందరూ జాగ్రత్తగా ఇంటి దగ్గరే ఉండండి. ఏదన్నా అవసరం ఉంటేనే తప్ప బయటకు వెళ్ళండి. మాస్క్ కంపల్సరీ పెట్టుకోండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. మీరు చాలా జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. బాధ్యతగా ఉండండి. యూ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ఊరికనే మేము యంగస్టర్స్ము మాకేం అవ్వదని బయటకు వెళ్ళిపోతే మీ ద్వారా మీ పేరెంట్స్కి చిన్నపిల్లలకి వచ్చేస్తుంది. అర్థమవుతుందా? దీనికి కూడా రెస్పాండ్ అవరా? మగపిల్లలు ఓకే, బీ కేర్ఫుల్. చాలా వర్స్ట్ కండిషన్స్ ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ సొసైటీ ఆల్సో. ఓకేనా? ఓకేనా? ఓకే.